PJ here on Pocket Tech. I am back again with another interesting unboxing video. So ఈ వీడియోలో మనం యూఫీ హోమ్ సెక్యూరిటీ కెమెరాస్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను, దీంట్లో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి అనేది ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. మనకి ఇదైతే యాంకర్ కంపెనీ వాళ్ళ ద్వారా పవర్డ్ బై అన్నమాట. సో ఇది యూఫీ సోలార్ సెక్యూర్డ్ పవర్. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో నేను చెప్పిన యూఫీ కెమెరా ఇదే అనమాట. దీంట్లో మనకి ఇంటిగ్రేటెడ్ సోలార్ ప్యానల్ ఉంటుంది. సో ఈ కెమెరాకి పైన చూస్తున్నారు కదా, ఇదే మనకి సోలార్ ప్యానల్ అనమాట. మనకి ఇది వీడియోస్ 2Kలో రికార్డ్ చేస్తుంది, 2K రెజల్యూషన్ వస్తుంది. అది అదర్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూస్తే మనకి దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నీ క్లియర్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, లైవ్ వ్యూ అండ్ రికార్డింగ్ హిస్టరీ ఉంటుంది. మనం లైవ్గా చూడొచ్చు, లేదు అంటే పాస్ట్ రికార్డింగ్ కావాలి అన్న మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ జోన్ అనమాట. మీకు ఈ జోన్లోకి పీపుల్ వస్తేనే నాకు నోటిఫికేషన్ రావాలి, వీడియో రికార్డ్ అవ్వాలి అనే ఆప్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. 2-వే ఆడియో ఉంటుంది. సో మనం ఎవరైనా వచ్చినప్పుడు ఎవరు మీరు అని కనుక్కోవచ్చు, వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు. వాళ్ళ వాయిస్ మన వాయిస్ రెండు వినిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాంట్ నోటిఫికేషన్ అనమాట, చాలా క్విక్ నోటిఫికేషన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ పర్సన్ డిటెక్షన్. కార్లో వెళ్ళేటప్పుడు మనకి నోటిఫికేషన్ అవసరం లేదు, మనుషులు వచ్చినప్పుడే నోటిఫికేషన్ కావాలి అన్నా మనం ఈ ఫీచర్ని ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 600 లూమినస్ అల్ట్రా బ్రైట్ స్పాట్ లైట్ ఉంటుంది. యూజువల్గా యూఎస్లో ఇలా సెక్యూరిటీ కెమెరాస్ పెట్టినప్పుడు పక్కన ఫ్లాష్ లైట్ పెడతారు, బికాజ్ నైట్ టైం ఎవరు వస్తున్నారు అనే లైట్ ఆన్ అయ్యి వాళ్ళు ఎవరు అని రికగ్నైజ్ చేయడం కోసం. బట్ దీనికైతే అవసరం లేదు, ఇన్బిల్ట్గానే మనకి లైట్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మనకి నైట్ విజన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. సో నైట్ విజన్లో కూడా కలర్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి బాక్స్లో అయితే ఈ ఐటమ్స్ మాత్రమే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి మనం పెట్టుకునే సెక్యూరిటీ కెమెరా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇది కెమెరా అనమాట. దీనికి కంప్లీట్ ఒక ప్లాస్టిక్ ర్యాప్తో వస్తుంది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. సో ఈ సెంటర్లో బ్లాక్గా ఉంది కదా, ఇది వచ్చేసి కెమెరా. ఈ చుట్టూ వైట్ వచ్చేసి స్పాట్ లైట్. అండ్ ఈ పైన బ్లాక్ ప్యానెల్ ఉంది కదా, ఇది వచ్చేసి సోలార్ ప్యానెల్స్ అనమాట. దీని నుంచే మనం ఛార్జింగ్ చేసుకుంటాము. అండ్ సైడ్ చూస్తే మనకి 2K యూవీ సెక్యూరిటీ అని ఉంది. వీడియో ఫుటేజ్ 2Kలో రికార్డ్ చేస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఒక హోల్లా ఉంటుంది కదా, ఇది వచ్చేసి మౌంట్ చేయడానికి యూజ్ చేసుకునే స్క్రూ. అండ్ ఇక్కడ ఒక పుల్ ట్యాబ్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ లోపల చూస్తే మనకి ఒక USB-C పోర్ట్ ఉంటుంది. బేసిక్గా మనం ఈ USB-C పోర్ట్ యూజ్ చేయమన్నమాట. సోలార్ ప్యానల్తోనే ఛార్జ్ చేసుకుంటాము. డేకి 2 అవర్స్ ఛార్జ్ అయితే చాలు, మనకి 24 అవర్స్ ఆఫ్ ఫుటేజ్ వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీ కనుక రెయిన్ కానీ స్నో కానీ పడి సన్ రాకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో మనం USB-Cతో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు USB-Cతో 100% ఛార్జింగ్ చేస్తే మనకి 6 months ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. పక్కన చూసారు కదా ఒక బటన్, ఈ బటన్ యూజ్ చేసి మనం పెయిరింగ్ చేస్తాం. ఇది ఒక్క బటనే ఉంటుంది ఈ కెమెరా మొత్తంలో, ఇంకెక్కడా బటన్స్ ఉండవు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఉంది కదా, ఇది మన ఆడియో అండ్ అలానే ఒక చిన్న సైరన్ ఉంటుంది లోపల. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ సైరన్ ప్లే చేసుకోవచ్చు. సో మీరు కనుక యూఫీ సెక్యూరిటీ యూజ్ చేస్తుంటే మనం థర్డ్ పార్టీ కానీ క్లౌడ్ సర్వీసెస్ కానీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఏం పర్చేస్ చేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం ఈ డివైస్లోనే మనకి ఫుటేజ్ అంతా స్టోర్ అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి మిలిటరీ గ్రేడింగ్ ఉంటుందన్నమాట, అలాంగ్ విత్ IP67 వాటర్ రెసిస్టెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మౌంటింగ్ కోసం అనమాట. మనం వాల్కి ఇక్కడ హోల్స్ వేసి అటాచ్ చేస్తాం. సో వాల్కి ఇలా అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం సెక్యూరిటీ కెమెరాని అటాచ్ చేసుకుంటాము. ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఈ హోల్లోకి ఈ స్క్రూని టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. వాల్స్లోకి మౌంట్ చేసుకోవడానికి మనకి స్క్రూస్ కూడా ఇస్తున్నారు. అండ్ నేను చెప్పాను కదా USB-C ఛార్జర్, మనకి ఆ ఛార్జర్ కూడా బాక్స్లోనే ఇచ్చారు. అసలు యూజ్ చేయము, ఎప్పుడైనా యూజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాదు మనకి 24/7 మానిటరింగ్ బై యూఫీ సెక్యూరిటీ అని చెప్పి ఒక ప్లే కార్డ్ ఇచ్చారు. జనరల్గా యూఎస్లో మనకి ఇంటి ముందు పెడతారా అనమాట. ఇది సెక్యూర్డ్ బై ADP అని ADT అని అలాగా. పెయిరింగ్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తే బీప్ అని సౌండ్ వస్తుంది. సో ఆ బీప్ అని సౌండ్ వస్తే చాలు. ఇప్పుడు మనం ఫోన్లో యూఫీ సెక్యూరిటీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్ రెండిట్లోనూ అవైలబుల్గా ఉంటుంది. పైన యాడ్ ఏ డివైస్ అని ఉంటుంది, క్లిక్ యాడ్ ఏ డివైస్. సో మీరు ఏ మోడల్ నెంబర్ అయితే పర్చేస్ చేస్తారో ఆ మోడల్ నెంబర్ చూస్ చేసుకోవాలి. తర్వాత మనం వైఫైకి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఫోన్లో QR కోడ్ వచ్చింది కదా, ఈ QR కోడ్ని మనం కెమెరాతో స్కాన్ చేయాలి. సో ఇక్కడ చూసారు కదా, కనెక్టింగ్ టు వైఫై నెట్వర్క్ అని చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టలేషన్. ఇది మన స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం వాల్లోకి డ్రిల్ వేయాలి. సో లెట్స్ డూ ఇట్. ఇక్కడ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇన్స్టాల్ చేసే ముందు ఒకసారి చదువుకొని ఇన్స్టాల్ చేయండి.
సో నేనైతే ఫస్ట్ కెమెరాని మా గరాజ్ పైన వచ్చాను అనమాట, సో దట్ ఫ్రంట్ వ్యూ ఆఫ్ హౌస్ వస్తుంది అని చెప్పేసి. సో మాకు సన్ ఇది ఈస్ట్ ఫేసింగ్, సో సన్ ఇటు నుంచే రైజ్ అవుతుంది కాబట్టి ఫుల్ ఆఫ్టర్నూన్ వరకు సన్ రేస్ పడుతుంది. కాకపోతే నేను సైడ్కి టిల్ట్ చేసి పెట్టాను అనమాట. ఈవెన్ దో టిల్ట్ చేసున్నా ఫుల్ ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో నేను చూస్తే కెమెరా వ్యూ ఇక్కడ ఇలా ఉంటుంది. సో నేనైతే ఒక 10 to 15 feet పైన అబోవ్ వేసాను, బికాజ్ ఎవరైనా 6 feet పీపుల్ వచ్చి చేయి పెట్టినా అందకుండా ఉంటుంది అని చెప్పి. ఎవరైనా ఒకవేళ థెఫ్ట్ చేయాలని చూసినా ఈ లోపు మనకి పోలీస్కి నోటిఫికేషన్ వెళ్ళిపోయి వాళ్ళు మన హౌస్ని అయితే రీచ్ అవుతారు. సో సెకండ్ వచ్చేసి నేను ఈ సైడ్ డోర్కి పెడుతున్నాను, బికాజ్ మనకి మెయిన్ డోర్ ఇటు ఉంటుంది. అండ్ ఇటు సైడ్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే సన్ రైజ్ కానీ సన్ సెట్ కానీ ఇటు అవ్వదు అనమాట. ఈస్ట్లో రైజ్ అయ్యి వెస్ట్లో సన్సెట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అనమాట. సో మనకి సన్ పెద్దగా రాదు, బట్ వెలుతురు వస్తుంది. ఈ వెలుతురున్నా సరిపోతుంది మనకి సోలార్ ప్యానల్ ఛార్జ్ అవ్వడానికి. సో నేనైతే ఈ కార్నర్లో ఇంకో కెమెరాని సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సెటప్ ప్రాసెస్ అయితే అయిపోయింది. 2 cameras చూపిస్తుంది, సైడ్ డోర్ అండ్ గరాజ్. సో ఒకసారి ఇప్పుడు నేను మీకు కొన్ని డీటెయిల్స్ చూపిస్తాను. ఇక్కడ మనకి గరాజ్ పక్కన చూసారా 3 dots ఉంది, అది క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని ఉంటుంది, క్లిక్ సెట్టింగ్స్. సో ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సోలార్తో ఛార్జింగ్ అవుతుందా లేదా, ఒకవేళ ఛార్జింగ్ అవుతే ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది, వైఫై కనెక్టివిటీ ఎలా ఉంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మోషన్ డిటెక్షన్. మనకి డిటెక్షన్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీలో ఉండాలి, హైగా ఉండాలా, లోగా ఉండాలా, ఏ ఏరియాస్లో అది మోషన్ని డిటెక్ట్ చేయాలి అనేది మనం ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ మా ఇంటి ముందు ఉన్న కాంక్రీట్ వరకే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. రోడ్ని పోయేది పెట్టుకున్నాను అనుకోండి, ప్రతి ఒక్క కారు వెళ్ళినా మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పాట్ లైట్ ఏ కలర్లో ఉండాలి, లేకపోతే మనకి ఎంత బ్రైట్గా ఉండాలి అనేది మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డాష్ బోర్డ్లో చూస్తే మనకి సోలార్తో ఎంత ఛార్జ్ అవుతుంది, ఎన్ని డేస్ నుంచి ఛార్జ్ చేస్తున్నాము, గ్రీన్ ఎనర్జీ యూజ్ చేస్తున్నామా లేదా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో నేను కెమెరా ఇన్స్టాల్ చేసిన తర్వాత 1567 mAh బ్యాటరీని అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. సో మనకి ఇంత ఛార్జ్ అయితే వచ్చింది, దట్ టు 1.2 daysలో. సో నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ పవర్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ మనకి సోలార్ ఎనర్జీ ఎంత వస్తుంది, ఎంత ఛార్జ్ అవుతుంది అనేది చూపించవచ్చు. నాకు ఇక్కడ టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ చీకటి పడే టైం 5 కల్లా మనకు చీకటి వచ్చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 1% చూపిస్తుంది సోలార్ ఎనర్జీ. 1% ఉన్నప్పటికీ బ్యాటరీ అయితే ఛార్జ్ అవుతూ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు 88% ఆఫ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. సో చూసారు కదా అన్బాక్సింగ్ అండ్ దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది. నాకు ఈ యూఫీ S40లో నచ్చిన ఫీచర్స్ అయితే 5 ఉన్నాయన్నమాట. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే మనం దీన్ని ఇంటికి అటాచ్ చేసినప్పుడు ఎవ్రీ 2 monthsకి 3 monthsకి బ్యాటరీ మార్చాల్సిన అవసరం లేదు. ఇంటి నిండా వైరింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక్కసారి అటాచ్ చేస్తే మనకి సన్ వచ్చిన అన్ని కాలం మనకి ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. రోజుకి ఒక 2 hours ఆఫ్ సన్ రేస్ మనకి సోలార్ ప్యానల్ మీద పడితే సరిపోతుంది. సెకండ్ వచ్చేసి మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఒక్కసారి మనం డివైస్ పర్చేస్ చేసిన అమౌంటే సరిపోతుంది అనమాట. ఎవ్రీ మంత్ మనం స్టోరేజ్ పర్చేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇండియా వచ్చాను, అందరికీ తెలిసిందే కదా. ఇండియా వచ్చినప్పుడు మా ఇంటికి నేను అమెజాన్ ఎకో బెల్ తీసుకెళ్ళాను అనమాట. అది తీసుకెళ్ళి ఫిక్స్ చేసిన 1 month పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సెకండ్ మంత్ నుంచి మనకి అది సబ్స్క్రిప్షన్ కట్టు అని అడుగుతుంది అనమాట. అప్పుడే మనకి మోషన్ ఏంటి, ఎవరు ఉన్నారు ఇంటి ముందు, ఎవరు మూవ్ అవుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ చూపించేది. అలాంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే దీనికి ఎటువంటివి ఏమీ ఉండవు, అవసరం లేదు. సో థర్డ్ వచ్చేసి ప్రైవసీ అనమాట. మనం ఎంత సబ్స్క్రిప్షన్స్ కట్టినా థర్డ్ పార్టీవి ఎంత కాదన్నా మనం క్లౌడ్లోనే స్టోర్ చేయాలి. ఈ సిస్టమ్ వచ్చేటప్పటికి మనం దీంట్లో ఎక్కడ క్లౌడ్లో మన డేటాని సేవ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఈ డివైస్లోనే నా డేటా అంతా సేవ్ అవుతుంది. మై ప్రైవసీ ఈజ్ సో సెక్యూర్డ్. అండ్ దీంట్లోనే ఇంకోటి ఇంక్లూడ్ చేయాల్సింది ప్రైస్. నేను 2 పర్చేస్ చేశాను. నాకు ఈ 2 cameras వచ్చేసి $150 మాత్రమే పడింది, బికాజ్ మనకి బ్లాక్ ఫ్రైడే డీల్స్లో పర్చేస్ చేశాను అనమాట నేను. సో నేను వీటికి ఇన్వెస్ట్ చేసింది అయితే 150. సూర్యుడు ఉన్నంతకాలం ఇవి పనిచేస్తూనే ఉంటాయి. సో చూసారు కదా, ఇదైతే సెక్యూరిటీ కెమెరాస్. సో ఫైనలీ సెక్యూరిటీ కెమెరాస్ కూడా మన ఛానల్లో చూసేసాము. ఇంకా కొత్త డివైసెస్ వస్తే ఖచ్చితంగా అన్బాక్స్ చేస్తాను అనమాట. అలాంటి వీడియోస్ అండ్ ఫన్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అండ్ ఇది ఎలా ఫిక్స్ చేశాను, దానికి నేను పడ్డ తిప్పలు అవన్నీ చూడాలి అనుకుంటే జైతిపోడ ఛానల్లో రీల్ పెట్టాను అనమాట. ఆ రీల్ వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.